నిజామాబాద్ జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఖరీఫ్ సాగుకు రైతన్నలు సిద్ధమవుతున్నారు. మొన్నటి వరకు ఎండల తీవ్రతతో నెరలు వాలాయి. దీంతో ఖరీఫ్ పనులు ఆపారు. తాజాగా కురుస్తున్న వర్షాలకు ఖరీఫ్ పనులు ప్రారంభిస్తున్నారు. నేల తడవడంతో దుక్కిలు దున్నుకునేందుకు సిద్ధమవుతున్నారు. అయితే యాసంగి ధాన్యం ఇంకా ప్రభుత్వం కొనాల్సి ఉందని, వెంటనే కొనుగోలు పూర్తి చేసి డబ్బులు ఇవ్వాలని కోరుతున్నారు రైతులు. యాసంగి ధాన్యం డబ్బులు వస్తేనే ఖరీఫ్ పెట్టుబడికి ఇబ్బందులుండవని అంటున్న రైతులతో కలిసి రజనీకాంత్ మరిన్ని వివరాలు అందిస్తారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ తెల్లవారుజాము నుంచి ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా ఆర్మూర్, బాల్కొండ, బోధన్ నియోజకవర్గాల పరిధిలో ఉదయం నుంచి కూడా ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం పడింది. నిన్న మొన్నటి వరకు అకాల వర్షాలు కూడంతో కొంత రైతులు టెన్షన్ పడ్డారు. కానీ ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షాలు కాస్త భిన్నంగా ఉన్నాయి. అకాల వర్షాలు గంట సేపు వర్షాలు పడి ఆగిపోయినాయి. కానీ ఈ రోజు ఉదయం నుంచి కురుస్తున్నటువంటి వర్షం ఏదైతే ఉందో ఇది కంటిన్యూగా పడుతుంది, ఎడతెరిపి లేకుండా పడుతుంది. చాలా చోట్ల వర్షం పూర్తిగా నేలను తడిపినటువంటి సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తున్నాయి. సో రైతులతో మాట్లాడదాం. ఈసారి ఖరీఫ్ ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? గత సంవత్సరం కొంత వర్షాలు తక్కువగా పడ్డాయి. ఈసారి ఎట్లా ఉండబోతుంది? రైతులు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? వర్షాలు ఎట్లా ఉండబోతున్నాయి అనుకుంటున్నారు? అన్న చెప్పండి. ఈసారి వర్షాలు బాగా పడతాయని చెప్తుంది వాతావరణ శాఖ. ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? మీరు సీజన్ ఎట్లా ఉండదు? వర్షాలు బాగానే ఉంటే సంతోషమే అండి. కాకపోతే ఇప్పటిదాకా మేము పండించిన పంటనే ఇంకా అవ్వలేదు. దానికి వర్షాలు బాగున్నాయని సంతోషపడాలా, ఈ పంట ఒక బాధపడాలా అర్థం కావట్లేదు. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి. మేము ముందస్తే ఏదైనా చేసుకోవాలంటే మాకు వడ్లు ఓలేవు. ఇంకా చూసారు మీరు ఇంతకుముందు వడ్లని ఓలేవు. ఈ వడ్లు ఆ డబ్బులు వస్తేనే ఆ పెట్టుబడి పెట్టుకోవడానికి ఏదైనా మాకు హెల్ప్ అవుతుంది. ఆ వడ్లే ఓలేవు, డబ్బులు రాలే. ఈ వర్షాలకు మేము పెట్టుబడి ఎట్లా పెట్టాలా? ఇప్పుడు ఈ ఖరీఫ్ని ఎట్లా ముందుకు తీసుకోవాలో అర్థం కావాల్సిన పరిస్థితి ఉన్నది మాకు. అన్న చెప్పండి, ఖరీఫ్ ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? పోయినసారి కూడా బాగానే పడ్డాయి, ఈసారి కూడా ఇంకా ఎక్కువ పడతాయి అంటారు. కానీ ఈ పంట ఇప్పుడు వేసుకోవడానికి మేము సిద్ధంగా ఉంటున్నాం. కానీ ఈ వడ్లు పోతలేవు. వడ్లు వెళ్ళిపోతే మనము దుక్కి దున్నుకొని పంటలు వేసుకొని పసుపులు మొక్కలు అన్నీ పెట్టుకుంటాం. మేము ఇక్కడ రోడ్డు మీద ఉండాలా, తోటలో ఉండాలా, ఎట్లా ముందట్టుకోవాలా మాకు అర్థమైతే లేదు అసలు. వర్షాలు ఈ సంవత్సరం బాగా పడతాయని వాతావరణ శాఖ చెప్తుంది. 10 రోజుల ముందుగానే మాన్సూన్స్ వస్తాయని చెప్తున్నారు. మనకు కూడా వాతావరణం కొంత ఆ రకంగా కనిపిస్తుంది. ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? ఒక రైతుగా ఖరీఫ్ ఈసారి ఎట్లా ఉండబోతుంది? అయితే ఇప్పుడు ఉగాదికి పంచాంగం చూసినప్పుడే పంతులు కూడా చెప్పారు ఈ రోజు విస్తారంగా వర్షాలు పడతాయి ఈ సంవత్సరము అని. పంతులు చెప్పిన ప్రకారంగా ఇప్పుడు ఒక 15 రోజుల ముందే ఈ వాతావరణం 24 అవర్స్లోనే వాతావరణం ఇప్పుడు మెరుగు ఎలాగున్నదో ఆ రకంగా ఇది చేస్తారు. రైతులందరూ సంతోషపడతారు. కాకపోతే కొద్దిగా ధాన్యం పోని రైతులు కొద్దిగా ఇబ్బందులు ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఖరీఫ్ ఈ సీజన్కు ముందుగా పడ్డదానికి అందరూ దుక్కులు దున్నుకొని చేసి మళ్ళీ ప్లస్ సోయా మన ఈ జీలుగా విత్తనాలు కూడా అలుపుకునే ప్రయత్నంలో ఉన్నారు. జీలుగా విత్తనాలు 2-3 రోజుల నుంచి మా దగ్గర సొసైటీలో ఇస్తున్నారు. చాలా ఆనందంగా ఉన్నారు రైతులు. అన్న నిన్నటి వరకు బాగా ఎండలు ఉండే, ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. రైతులు కూడా కొంత వ్యవసాయ పనులకు దుక్కులు దున్నుకునేటువంటి ప్రయత్నం, ఇట్లాంటి వాతావరణం ఉంటే కొంత నీళ్ళ తడిచింది కాబట్టి ప్రయత్నం చేస్తారు. ఎట్లా ఉండబోతుంది ఈసారి ఖరీఫ్ ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? అయితే ముందుగా వర్షాలు పడట్లా కొద్దిగా రైతులు ఆనందంగానే ఉన్నారు. కాకపోతే గవర్నమెంట్ ఏం చేయాలంటే రైతులకు అందుబాటులో జీలుగా విత్తనాలు కానీ, రైతులకు కావాల్సిన ఎరువులు కానీ ఇవి ముందు ప్రిపేర్ చేస్తే రైతులు ఇంకా ముందు ప్రిపేర్ అయిపోయి పంటలు తొందరగా వేసుకునే అవకాశం ఉన్నది. కాబట్టి గవర్నమెంట్ ఏది కానీ జీలుగా కానీ రైతుకు ఏది అందుబాటులో ఉండాలో అవి మొన్న పోయిన వడ్లు కూడా ఇంకా ఇప్పటికి పోలేవు. రైతులు జర బాధలనే ఉన్నారు. అవి అట్లా కాకుండా ఇప్పుడు ఖరీఫ్లో తొందరగా రైతుకు సకాలంలో ఎరువులు కానీ జీలుగా విత్తనాలు కానీ అందుబాటులో ఉంచి రైతును ఆదుకోవాలని ఈ సర్కారును వేడుకుంటున్నాం. అన్న కొంత వర్షాలు తొందరగా వస్తాయని చెప్తున్నారు. 10 రోజుల ముందుగానే ఋతుపవనాలు కూడా వస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే చెప్పింది. ఇప్పటికే చాలా చోట్ల ఆ ఋతుపవనాల కదలికలతో వర్షాలు కూడా పడుతున్నాయి. ఎట్లా ఉండబోతుంది? మంచిగానే ఉన్నది. వర్షాలు అయితే బాగా పడుతున్నాయి. ఈ ఒకసారి పడ్డదానికి దీన్ని పడ్డది అనుకోవద్దు. మళ్ళీ ఇక ముందు ఏమున్నదో మెరుక్కు ఎదురు వస్తే వర్షాలు పడాయి అంటారు. మరి ఇప్పుడు పడుతున్నది, మరి అప్పుడు పడుతుందా పడదా అది దేవుడెరుగా. కానీ ఒక దిక్కు రైతు సంతోషం ఉన్నాడు, ఒక దిక్కు ఏడుస్తూ ఉన్నాడు. వడ్లని లాకలొచ్చి కుప్పలు నానిపోతున్నాయి, వరదలు కొట్టుకపోతున్నాయి. పెద్ద వర్షం ఇది. ఈ వర్షంకు వడ్లని రాజులు కొట్టుకపోయి లాకలొస్తున్నాయి. రైతు సంతోషం అనరాదు, ఇటు ఏడుస్తున్నాడు అనరాదు, ఎటు కాకుంటున్నది. జీలుగు విత్తనాలు అంటే 30 కిలోల బ్యాగు 2300 2100కు అమ్ముతున్నారు. ఇంత రేట్ అయినాకల్లా ఏంది ఇది? ప్రభుత్వం ఏం చేస్తున్నది? అసలు రైతుకు లాభం అన్నది ఏమీ లేదు. ఎట్లా ఉంటుంది ఖరీఫ్? ఎట్లా ఉంటుంది అనుకుంటున్నావు? ఖరీఫ్ అంటే ఇప్పుడు వెనక సిక్కి కోసిన వాళ్ళ పొలాలు అడ్లు ఒక పరిశాన్ ఉన్నది. ఫస్ట్ కోసిన వాళ్ళకి పోయినాయి. ఇప్పుడు వెనక సిరి కోసిన వాళ్ళే ఎందుకంటే అన్ని రోడ్ల మీద నానిపోతున్నాయి.
ఇప్పుడు అట్లా కూడా మనం ఇత్తిత్తుకాల జమ చేసి ఏదో 10 రూపాయలు వస్తాయన్న ఆశకు చేసుకుంటే ఇప్పుడు అవి కూడా పోకపాయి అట్లు కొంతమంది నానిపోయి లాకలు వెళ్తున్నాయి. ఇప్పుడు వచ్చే ఆదాయం అదే, రైతుకు వచ్చే ఆదాయం అదే. ఇప్పుడు అది రాకపోతే మనం ఎట్లా బతుకుతాం? సో మొత్తం మీద ఖరీఫ్కు సిద్ధమవుతున్నటువంటి రైతులకు ఇప్పుడు వస్తున్నటువంటి వర్షాలు ఊరట కలిగిస్తున్నా కూడా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరించే దిశగా ప్రభుత్వం పనిచేయాలన్నటువంటి విషయాన్ని రైతులు చెప్తున్నటువంటి నేపథ్యం మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ జిల్లా నుంచి.